భోగాపురం ఎయిర్పోర్టు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విమానాశ్రయం కీలకమని నిర్మాణం చేసిన జిఎంఆర్ సంస్థకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. వైసీపీ హయాంలోనే ఎయిర్పోర్ట్ పనులు వేగంగా జరిగాయని చెప్పారు. 2700 ఎకరాల భూసేకరణ చేశామని, అన్ని అనుమతులు వచ్చాకనే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని అన్నారు. ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి ఉన్నటువంటి వేదిక మీద గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు వేదిక మీద నుంచి కొన్ని విషయాల్ని వారి దృష్టిలోకి ఉంచడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని ఆ రోజు ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో చాలా క్లియర్ గా ఉన్నాం. అది ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా మాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ఎజెండాలు లేదు, ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి ముందు చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీలా బ్యాండ్ మేళంలాగా నలుగురు కలిసి ఒకటే స్క్రిప్ట్